వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మార్కాపురం పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. అమ్మవారి శాల బజార్లో స్టాల్స్ పరిశీలించి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జూట్ బ్యాగులు, కాగితపు సంచులు వాడాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ మార్కాపూర్ కార్యక్రమాన్ని ఈరోజు మన మార్కాపూర్ పట్టణంలో ప్రారంభించాం. ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నారా, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చేటువంటి అనర్థాల వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాబోతా ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ముందుకు పోతా ఉన్నా. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎందుకు చెప్తా ఉన్నామా అనేది బాగా ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా ప్లాస్టిక్ ను వాడకంలో చాలా వరకు కంట్రోల్ చేయవలసిన బాధ్యత తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భావితరాలకు, మన పిల్లలకు, భవిష్యత్తుకి ఈ ప్లాస్టిక్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది. అందుకనే ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేస్తే, ఈ ప్లాస్టిక్ రహిత సమాజంగా తయారు చేస్తే మన మార్కాపురం బాగుంటుంది. మన ఊర్లో డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ఆ పిల్లలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే మన ఊరిని మనం కాపాడుకున్న వాళ్ళం ఉంటాం. దానికి మార్కాపురం పౌరుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించమని అందరినీ వేడుకుంటా ఉన్నాం.